కాంగ్రెస్ బలపడుతున్నారు భవన్ గారు పోటీ చేసింది బ్యాట్ గుర్తు మనకు కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నది. ఆ సమస్య తీరుస్తాము ఫస్ట్ మన గెలవగానే. ఇంకోటి మనం కంప వైపు కంప ఉంది, కంప మనం తొలగించినాం ముందుగానే. అంటే ఫస్ట్ ఇప్పుడు కంప తొలగించినాం అంటే గెలిచినాక ఇంకా చాలా చేస్తాం. ఏదైనా కూడా మా సొంత నిధులతోటి చేయగలిగే శక్తి నాకు ఉన్నది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సభ్యంగా పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం గ్రామం పిన్నేపాలెం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బ్యాట్ గుర్తు వచ్చింది. ఫస్ట్ గెలవంగానే ఇంద్రమ్మ ఇల్లులు పెడతాం. ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు, కోతులను పట్టిస్తాం. కాంగ్రెస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇందిరా మిల్లు గానీ వృద్ధులకి రేషన్ బియ్యం, కోతులు అన్ని సాయం చేయాలి. నమస్తే అండి, మాది సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం పినాయపాలెం గ్రామం. పినాయపాలెం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చింత భవాని గారు, మధుసూదన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగినది. మాకు వచ్చేసి 3వ నెంబర్ సీరియల్ బ్యాట్ గుర్తు వచ్చినది. ఆ బ్యాట్ గుర్తు పినాయపాలెం గ్రామ ప్రజలు మాకు అందరు కలిసి సీరియల్ నెంబర్ 3 మీద బ్యాట్ గుర్తు మీద ఓటు వేయాల్సింది కోరుచున్నాము. ఒకవేళ గ్రామ ప్రజలు ఓటు వేసి మీకున్న అనుకుంటున్నారు అంటే ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే గెలిచినాక కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఏ పని చేయాలన్నా కూడా అధికార పార్టీ తోటే సాధ్యమవుతుంది. ఇప్పుడు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మా విలేజ్ లో చాలా మందికి ఇల్లు లేవు. గెలవంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇల్లు తీసుకొస్తాం. ఆల్రెడీ ఇందిరా మిల్లులకు మా ఊరికి శాంక్షన్ అయినాయి. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ ఇందిరా మిల్లు అనేది కొంచెం ఆగినాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఏమంటే ఇందిరా మిల్లులు తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి 50 నుంచి 100 ఇల్లు దాకా తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే, నిరుపేదలకే కట్టుకునే విధంగా చూస్తాం. గ్రామ సమస్య ఇప్పుడు కోతుల నిజంగా వాస్తవం చెప్పాలంటే పినాయపాలెం గ్రామ పంచాయతీలో కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు చాలా కోతులు ఉన్నాయి. మా ఊరి గ్రామ పెద్దలు చాలా మంది అందరూ కలిసి ఒకసారి పట్టించారు. అయినా కూడా ఇంకా చాలా ఉన్నాయి. మేము గెలవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఇంద్ర మిల్లు, తర్వాత సెకండ్ హాఫ్ చేసేది కోతులది. కోతులను ఊళ్ళో ఒక్కటి లేకుండా మా 5 సంవత్సరాల పేరులో ఒక్క కోతిని ఊళ్ళోకి రాకుండా మొత్తం పట్టించి ఆ కోతుల బెడద లేకుండా, ఇంకోటి కుక్కల బెడద లేకుండా, కుక్కలు అనేది చాలా వ్యాపించిపోతున్నాయి. దాన్ని చంపకుండా ఎలా నివారించాలనేది చర్యలు తీసుకొని ముందుకు పోతుంటాం. వాస్తవానికి నిజంగా అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఒక పెన్షన్ కూడా రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు కలుగిత కార్మికులు గాని, వృద్ధాప్య గాని, చేనేత గాని, చాలా మంది వితంతులు, వికలాంగులు చాలా మంది ఉన్నారు. మేము డోర్ ప్రచారం చేస్తుంటే, అయ్యా మాకు పింఛన్ లేదయ్యా, మాకు అయ్యా ఇల్లు లేదయ్యా అని చాలా మంది అంటున్నారు. మేము గెలవంగానే వాళ్ళు ఖచ్చితంగా పింఛన్లు పెట్టిస్తాము. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ గెలవంగానే ఒక్కొక్కటి మేనిఫెస్టో అమలు చేసుకుంటా ముందుకు పోతుంది. ఫస్ట్ గెలవంగానే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినది. దాని తర్వాత సన్న బియ్యం, రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి. అసలు 10 సంవత్సరాల పేరు మీద ఒక్క రేషన్ కార్డు రాలేదు ఇంతవరకు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతమంది నిరుపేదలు ఉంటే అంత మందికి రేషన్ కార్డులు ఇచ్చేసింది. రేషన్ కార్డులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చింది. అంటే ఇలాంటి అద్భుతమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటదండి? ప్రతి ఒక్కరు సన్న బియ్యం తింటారు. ప్రతి ఒక్క నిరుపేదలు సన్న బియ్యం తింటారు. అసలు ఆ సన్న బియ్యం మన ఇంట్లో ఇంతకుముందు వండుకోవడానికి, తినడానికి కూడా సరిగా బియ్యం లేకపోయేది. అంటే చాలా వరకు కొంతమందికి ఆ సన్న బియ్యం, దొడ్డు బియ్యం తినలేకపోయేది. విజ్ఞప్తి గ్రామ ప్రజల నుంచి మేము ఇక్కడ కొన్ని గ్రామీణ ఉన్న ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళకి బిల్స్ వస్తున్నాయి. ఆ సీఎంఆర్ఎఫ్ ఏ విధంగా ముందుకెళ్లాలో వాళ్ళకి తెలియక తర్జన పడుతున్నారు. ఒకవేళ దాని గురించి మీరు ఇప్పుడు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ గురించి చాలా మంది హాస్పిటల్ పోతున్నారు, లక్షలు అనేది పే చేయడం జరుగుతున్నది. వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన, దానివల్ల నిధులు వాళ్ళకు సరిగా వచ్చి రాకపోవడం వల్ల దాని లైట్స్ అనేది వేయట్లేదు. మేము రాగానే పెద్ద లైట్స్, ఎల్ఈడి లైట్స్ తీసుకొచ్చి ఊరికి ఏపీ కావాలన్న అభివృద్ధి తీసుకొచ్చి చేస్తాము. లైట్స్ సమస్య ఉన్నది. అక్కడ ప్లాట్లలో వాటర్ సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్య ఉన్నది.
ఇంకో సిసి రోడ్ల సమస్య ఉన్నది. చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదండి, చాలా ఉన్నాయి. ఊళ్ళో చాలా రకాలుగా ఉన్నాయి సమస్యలు. నేను ప్రతి ఇంటికి తిరుగుతా, కొడుకులు లెక్క, ఒక బిడ్డ లెక్క, ఒక తమ్ముడు లెక్క మొత్తం తిరుగుకుంటా సమస్యలు తెలుసుకుంటా ఊర్లో నాకు నిత్యం సమస్యలు 1 year తెలిసినాక ఎంత మేనిఫెస్టో పెట్టాము. ఒక 25 అంశాలు దాకా ఉన్నాయి. 1 year సపరేట్ నిధులు తీసుకొచ్చి ఒక బీసీ కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. తర్వాత గౌడ సంఘం కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. యాదవ సంఘం కమిటీలు కట్టిద్దాం అనుకుంటున్నాము. స్కూల్లో చాలా పిల్లలు లేరు, అది దాన్ని చూస్తున్నాము. బలపడతా అనుకుంటున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని తీర్దామని చూస్తున్నాము. గ్రామంలో అనేక సమస్యలతోటి కొట్టుమిట్ట ఆడుతున్నది. గెలవంగానే అన్ని సమస్యలు తీరుస్తాను. అవసరమైతే నిధులు లేకపోతే నాకు నా పేరు మీద ఎకరం పొలం ఉన్నది. ఆ ఎకరం పొలం అమ్మైనా సరే ఊరి కోసం నేను సేవ చేస్తాను. నేను సేవకుని నాయకుని కాదు, ఒక జీతగాని. నేను నా ఎకరం పొలం అమ్మైనా సరే నేను ఊరి కోసం నేను ఏవైతే మేనిఫెస్టో పెడుతున్నానో అన్ని తీరుస్తాను. నేను లోకల్ ఉండే నాయకుని. నేను ప్రతి ఒక్క బజార్కి పోతే ఏ సమస్య ఉన్నది నాకు అన్ని తెలుసు. ప్రతి ఒక్క ఇంటికి ఏ సమస్య ఉన్నది నాకు తెలుసు. అన్ని సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలి ఏమవుతుందని తెలుసుకొని ప్రతి ఒక్కటి చేసే విధంగా నేను నిధులు తీసుకొని సపరేట్ నిధులు తీసుకొని వస్తాను. అవసరమైతే నిధులు రాకపోతే నా ఎకరం అమ్ముకోనైనా సరే ఊరు బాగు కోసం చేస్తాను. నేను నాకు అవకాశం వచ్చింది. ఈ ఒక్క అవకాశం నాకు నా భార్యను పెట్టాను. ఇది ఒక్కసారి నాకు ఓటు వేయించి మా బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేరతో తీసుకొని రండి. మనకి ఇల్లులైనా, రేషన్ కార్డులు అయినా, పింఛన్లు అయినా, ఇంకా చాలా ఉన్నాయి. అన్ని సమస్యలను ప్రతి ఒక్క సమస్యలను నేను తీరుస్తాను ఖచ్చితంగా. చేతల మనిషిని మాటలు ఇస్తాను, చేతల మనిషిని నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.